జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముదిరాజ్ ముద్దుబిడ్డ దారం యువరాజ్ నేటితో 100 కిలోమీటర్ల పాదయాత్ర. ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏకు మార్చాలని సంకల్ప బలంతో మేడారం సమ్మక్క సారలక్క దీవెనలతో పాదయాత్ర మొదలుపెట్టి ప్రతి గ్రామ పట్టణ ముదిరాజులు కలుస్తూ గ్రామ పట్టణ కూడలిలో ముదిరాజులను ఉద్దేశించి మాట్లాడుతూ పాదయాత్ర ప్రారంభమైనది. ఈ పాదయాత్ర నేటితో 8వ రోజుకు నర్సంపేటకు రావటం జరిగినది. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముదిరాజు కుల బాంధవులను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత ప్రాచీన అధిక జనాభా గల కులమైన ముదిరాజ్ తేనుగోలు ముత్రాసి అని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలిచే ముదిరాజులైన మేము అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాము. తెలంగాణ ప్రాంతంలో 2014 ఆగస్టు 18, 19 తేదీలలో చేసిన కుటుంబ సర్వే ప్రకారం అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన తరగతుల్లో దాదాపుగా 10% మొత్తం జనాభాలో 13% నుండి 14% వరకు ఉన్నాము. చేపలు పట్టడం, పండ్ల తోటలు పెంపకం కుల వృత్తిగా చేస్తూ కడు బీదరికంలో జీవనం కొనసాగిస్తున్న వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని తెలంగాణ శాసనసభలో మీరిచ్చినటువంటి హామీలు బీసీడీ నుండి బీసీఏకు పునరుద్ధరణ చేసి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్ఎల్సీ రాష్ట్ర బీసీ కమిషన్ పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుచున్నాము. ముదిరాజ్ అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు కేటాయించాలని జీవోఎంఎస్ నంబర్ 6 ప్రకారం ప్రతి గ్రామ పట్టణంలోని చెరువులు గుంటలు పైన మత్స్య సంపదపై ముదిరాజు గంగపుత్ర కులాలకు మాత్రమే హక్కులు కల్పించే విధంగా చట్టపరమైనటువంటి ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుచున్నాము. మత్స్యకారుల అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు మంజూరు చేసి 75% సబ్సిడీతో సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించి ఆ బోర్డుకు ముదిరాజులు మాత్రమే చైర్మన్లుగా నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 50 సంవత్సరాలు నిండిన ముదిరాజు కులస్తులకు ఆసరా పెన్షన్ కల్పించి ముదిరాజుల పిల్లల విద్య కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలని, ఉచిత చేప పిల్లలు 100% మత్స్యకారులకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని, రాజకీయ రంగాలలో తెలంగాణ శాసన మండలిలో 3 స్థానాలు, రాజ్యసభలో 1 స్థానం మరియు 10% కార్పొరేషన్లో ముదిరాజులను చైర్మన్ గా నియమించాలని కోరుచున్నాము. ఇటు కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జినుకల కొమ్మకుల పెద్ద మనిషి ముత్యాల సతీష్, కీసర వెంకటేశ్వర్లు, పోలబోయిన మురళీధరు, ముల్కల సాంబయ్య, దండు రాజు, ముదిరాజు యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొలువుల శ్రీనివాస్, గిరిబోయిన సురేష్, తోటి ప్రభాకర్, కాటా స్వామి, కాటా సాంబయ్య, జినుకల రాజు, డేగల కిరణ్, లక్క నరేందర్, నాయన